భారతీయ జనతా పార్టీలో సీనియర్ మోస్ట్ నాయకుడు రఘునాథ్ బాబు పార్టీ అధికార ప్రతినిధిగా కూడా చేశారు. ఆయన టొబాకో బోర్డు చైర్మన్గా కూడా చేశారు. ఆయన సంచలనాత్మకమైనటువంటి విమర్శ చేశారు. మేనిఫెస్టో ఏదైతే తెలుగుదేశానికి సంబంధించినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టో సమస్య ఏది బీజేపీ ముట్టుకోకపోవడం, తెలుగుదేశం జనసేన రిలీజ్ చేయడం, దాని మీద మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా ఇచ్చిన మేనిఫెస్టోకి బీజేపీ గ్యారంటీ ఇవ్వదని ఆయన తేల్చి చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చే పథకాల అమలే సాధ్యం కాదని పక్క చెప్తూ మళ్ళీ వాటికి డబ్బులు ఇస్తామంటే ఇది ఏ రకంగా కరెక్ట్ అని ప్రశ్నించారు. 3 పార్టీలు ఈవేళ కలిసింది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన దించాలని ఒక కామన్ ఎజెండాతో. అయినంత మాత్రం టీడీపీ వాళ్ళు ఇస్తున్న మేనిఫెస్టో హామీలు వాటన్నింటికి మేము గ్యారంటీ తీసుకోలేం. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగట్టాల్సిందే, వాటి మీద ఫోకస్ పెట్టాలి, కానీ మనమే ఓ పక్క జరిగేవే సాధ్యం కాదని అంటున్నాం. కానీ దీనికి డబ్బులు ఇస్తామని అంటున్నాం. అది ఏ రకంగా కరెక్ట్? మాకంటూ ఒక క్రెడిబిలిటీ ఉంది కాబట్టి దాన్ని పోగొట్టుకోవడం ఇష్టం లేక మేము మేనిఫెస్టో విషయంలో కొంచెం దూరంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. టీడీపీ జనసేన మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలన్నీ కాంగ్రెస్ మార్క్ హామీలు అని చెప్పారు. వాళ్ళు కర్ణాటకలో 5 హామీలు ఇచ్చారు, తెలంగాణకు వచ్చేసరికి ఇంకోటి కలిపి 6 హామీలు అన్నారు. మన దగ్గర ఇంగ్లీష్లో దాన్ని సూపర్ 6 అన్నారు, అంతే తేడా అని చెప్పుకొచ్చారు. బీజేపీ జనసేనకి ఇచ్చిన సీట్లో టీడీపీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అనుకూలమైన ప్రకారం కేటాయింపులు జరిగాయని కూడా ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. ఈ విషయంలో పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి ఉందని కూడా తేల్చి చెప్పారు. ఇది ఒకంత భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఆ టీంకి టీంకి సమస్య. అలాగే చర్చ పెద్ద ఎత్తునే నడుస్తోంది. తెలుగుదేశంలో వాళ్ళ చేతిలోకి బీజేపీ వెళ్ళిపోయిందని ఆవేదన చెందుతున్న సీనియర్లకు సంబంధించిన అంశం ఇది.